హలో అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ పావని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ మనం చేయబోయే రెసిపీ వెజ్ ఫ్రైడ్ రైస్ అండి. ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. రెసిపీ నచ్చిన వాళ్ళు కింద కామెంట్ సెక్షన్లో ట్రై చేసి ఖచ్చితంగా చెప్పండి. ఫస్ట్ ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 2 ఇలాచి, కొద్దిగా సాజీరా, ఒక అనాస పువ్వు, అలాగే చిన్నది దాల్చిని చెక్క, ఒక 2 లవంగాలు, ఒక బిర్యానీ ఆకు తుంచి వేసుకోవాలి. ఇవి బాగా వేగుతాయి కదా. వేగిన తర్వాత ఇప్పుడు అందులో దగడ పువ్వు అండి. ఇది చాలా అంటే చాలా మంచి స్మెల్ ఇస్తుంది ఫ్రైడ్ రైస్కి. మీ దగ్గర ఉంటే ఖచ్చితంగా వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఒక స్పూన్ జీలకర్ర వేయండి. వేసి ఇవి వేగుతాయి. వేగిన తర్వాత ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, ఒక 3 పచ్చిమిర్చి రౌండ్గా కట్ చేసి అవి కూడా వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఇవి బాగా వేగుతాయి కదా. వేగిన తర్వాత మన దగ్గర ఉన్న వెజ్జీస్ అండి, ఏం వెజ్జీస్ ఉంటే వేసుకోండి. నేనైతే బీన్స్, ఆలు, క్యారెట్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవి బాగా వేయించుకోవాలి. సిమ్లో పెట్టి కానీ మీడియంలో పెట్టి కానీ వేయించండి. హై ఫ్లేమ్లో అయితే మాడిపోతాయండి. సో ఇవి బాగా వేయించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, లేకపోతే కింద అడుగు పట్టేస్తుంది. ఇప్పుడు ఇలా కలుపుతూ ఉన్నాం కదా, ఇంకొంచెం సేపు వేగనిద్దాం. ఇప్పుడు వేగిపోయాయండి. ఇప్పుడు ఇందులో మనము మన టేస్ట్కి సరిపడా సాల్ట్, కారం యాడ్ చేసుకోవాలి. సాల్ట్, కారం యాడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనము సిమ్లో పెట్టేసి ఒక 2 to 3 minutes కారం అనేది ఈ వెజ్జీస్ అన్నిటికీ పట్టేలాగా వెయిట్ చేద్దాము. ఇప్పుడు బాగా వేగిన తర్వాత ముందుగా అన్నం పక్కన మొత్తం పొడి పొడిగా చేసి పెట్టుకోవాలి. ఈ అన్నం ఇందులో వేసేయాలి. ఇక్కడ నేను ఎలాంటి సాసెస్ కానీ ఫుడ్ కలర్ కానీ యాడ్ చేయట్లేదు, ఎందుకంటే ఇది నేను మా ఇంట్లో మా బాబు కోసం చేస్తున్నాను, హెల్దీ వేలో ఉండాలనేసి. ఎవరికైనా కావాలి అనుకున్న వాళ్ళు ఫుడ్ కలర్ అండ్ సాసెస్ యాడ్ చేసుకోండి. నేనైతే యాడ్ చేయట్లేదు, అది ఆప్షనల్ అండి. ఇలా ఒక 2 minutes వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మంచి ఫ్రెష్ పెరుగుతో అలాగే ఆనియన్స్ పెట్టి ఇలా నేను చేసినట్టుగా చేసుకొని సర్వ్ చేసుకొని తినండి. చాలా అంటే చాలా టేస్ట్ అదిరిపోతుంది. ట్రై చేసిన వాళ్ళు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.